ఫిగర్ కత్తిలా ఉంది. దీన్ని ఎవడు చేసుకుంటాడు గాని రోజు జాతరే. ఆ దద్దిగాడి ఇంట్లో పని అయిపోయిందా? సై నిన్ను ఏం చేస్తున్నాడా వేస్ట్ ఫెలో? నేను వేస్ట్ ఫెలోనా? ఈ సంగతి చెప్తాను. ఏమైంది దీనికి? ఏంటి మాట్లాడలేదు? అదేనా మేడం శాస్త్రం అలా చెప్తుంది. ఏమైంది? అరే ఏమిటి ముష్టిఘాతక బాధితురా? ఏమిటా దెబ్బలు? యాక్సిడెంట్ అయింది. చిన్న యాక్సిడెంట్ అంటావేంటయ్యా? ఇన్ని పెద్ద దెబ్బలు కనిపిస్తుంటే. అయినా నీకు బండి లేదు కదా? బండి లేకపోతే ఏమైంది? మా బావగారి బండి తీసుకెళ్తుండండి. బావుగా నీకు డ్రైవింగ్ రాదుగా? అందుకే. అయినా ఇవి యాక్సిడెంట్ దెబ్బల్లా లేవు, ఎవరో కసిగా విర్రకొట్టినట్టున్నారు. అరే గిలకరా సూర్య ప్లీజ్. అమ్మా చెప్పేసరా మొత్తం జరిగిన కథ. అయ్యా బాబాయ్, మీరు ఎందుకు బయటకు వచ్చారు? ఏ ఎందుకు రాకూడదు? ఎద్దు కుమ్మింది కదా. ఎద్దు కుమ్మిందా? మాకు అలా చెప్పలేదే. నీకు అవసరమా ముద్ర బెండ? ఎవరిని ముదిరిపోయిన బెండకాయ అంటున్నావు? నువ్వు పుచ్చిపోయిన వంకాయ అన్న ఇబ్బందులు కూడా అన్నాడు. ఏమైంది? ఇప్పుడే ఫ్రెష్ గా దేవలోకం నుంచి దిగి వచ్చినట్టుంది. ఈగలు దూరతాయి, మూసుకో. అన్ని ఒక్కసారి టచ్ చేసి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు తగిలిన దెబ్బలు చాలావా? కేవీఆర్ ప్యారడైజ్ ఇదేనా? హలో, ప్యారడైజ్ బిర్యానీ కావాలా? ఇది ప్యారడైజ్ బిర్యానీ కాదు, కేబిఆర్ పార్కు కాదు అమ్మా, ఇది కేవీఆర్ ప్యారడైజే. మీ పేరు? రింగా. ఉట్టి రింగానా లేకపోతే రింగ 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 రింగానా? రింగ రింగా. రింగ 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 అంటారా? ఎలాగైనా పట్టుకోండి సార్. హలో, నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను. పెట్టి అరగంట నుంచి అన్ని ఫోన్లకి ట్రై చేస్తుంటే ఎంగేజ్ వస్తుంది. మీరే అలా అంటే ఎలా సార్? వారం రోజుల నుంచి తిండి తిప్పులు ఎక్కడ తిరుగుతుంది. ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్. మన శ్రవంతి కోసం అండి. ఏది మీ అన్నయ్య కూతురు బుట్టది శ్రవంత? దానికే అండి, నీకు చెప్పలా చదువుకుంటుంది. సీరియల్లో శ్రవంతి అండి. సార్ ఎలా అయినా ట్రై చేయండి సార్, ప్లీజ్ సార్. మొన్న విలన్ నుంచి తప్పించుకుని హీరో బారిన పడి కడుపు చేయించుకుందా? మా హీరో అలాంటి వాడు కాదు. ఆడింగ్ కూడా ఏయ్ ఎక్కువ మాట్లాడుకో. హలో సార్, ప్లీజ్ సార్. పాపం తిండి తిప్పులు కూడా లేవు సార్. ఏమండి, పాపం అండి, ఇంత పెద్ద సిటీలో ఎక్కడ తిరుగుతుందో ఏం చేస్తుందో కూడా తెలియట్లేదండి. అందుకే అన్ని పోలీస్ స్టేషన్లకి కంప్లైంట్ ఇచ్చి విలన్ కనపడకుండా ఆ అమ్మాయిని తీసుకెళ్లి హీరోకి అప్పచెప్పామని కంప్లైంట్స్ ఇస్తున్నానండి. ఇవే పిచ్చి, నీకైతే వైద్యం నేను చేయించుకోవాల్సి వస్తుంది. అది సీరియల్లే, బయట ప్రపంచం చూడు ఎంత అందంగా ఉందో. ఇదిగో అసలు నిన్నని రాబోలేదే, ఆ మనా చౌదరి గినానాయన్ని వాడేసింటేతో పేక్ చుట్టేసి చంపేయ్యా. ఇంకొకసారి మా ప్రొడ్యూసర్ని ఏమన్నా అన్నావో పెట్రోల్ పెట్రోల్ పోసుకుని చచ్చిపోతావా? నేనెందుకు చచ్చిపోతాను? ఆ పెట్రోల్ మీ మీద పోసేసి అగ్గిపుల్లి గీసేసి తగలేసేస్తాను. అయ్యి బాబోయ్, పగడపూట పోస్తే తప్పించుకోవచ్చు సార్. దొరికిందా సార్? అదే సార్, శ్రవంతి సీరియల్ హీరోయిన్ సార్. తప్పించుకోవాలి. అమ్మాయి సార్. అవును సార్. ఏంటి ఎలా అయినా సరే పోలీసులు అప్పుడే వచ్చేసారు. ఎంత షార్ప్ గా ఉన్నారంటే. ప్లీజ్ సార్, ఎలాగలా కాపాడండి సార్. తిండి తిప్పలు కూడా లేవు సార్. అమ్మాయికి రాదు సార్, పాపం సార్. ఎలా అయినా కాపాడండి సార్. తింగరి నారాయణ గారు అంటే మీరేనా? తెంగరి కాదు, తెంగరి నారాయణ. ఏం కావాలి? కొంచెం దించండి సార్. పార్సిల్ ఇంత పెద్దగా ఉంది, ఎవరికి? తమరికే సార్. నాకు ఇంత పెద్ద పార్సిల్ పంపించి అది ఎవడున్నాడబ్బా? అబ్బా బరువు అయితే దించండి సార్. ఎవరికండి ఇంత పెద్ద పార్సల్? మనకే. అడ్రస్ కరెక్ట్ గా చూసారా? తింగరి నారాయణ, హౌస్ నెంబర్ 8-3-231/F/F1. మనకే. మనదే. ఎవరు పంపించుంటారు? ఎవరు పంపించుంటారు?
ఆ గుర్తొచ్చింది. మొన్న చెన్నై ఎయిర్పోర్ట్ లోను తెల్లటి లుంగి కట్టుకుని చిదంబరం గారు కనిపించి ఏమయ్యా ఇట్రా నీ ఇంటి నెంబర్ చెప్పు నీ కూడా పంపిస్తాను అన్నాడు. ఆయనే పంపించుంటాడు. అంటే సీరియల్స్ లోని మూవీస్ లోని యాక్ట్ చేస్తారు కళ్ళు చిదంబరం గారు, ఆయనేనా? ఉమ్, కళ్ళు చిదంబరం కదే, మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ చిదంబరం గారు. చిదంబరం గారు మీకు తెలుసా? తెలుసా ఏమిటే, చిదంబరం నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. ఆడు మొన్న ఎయిర్పోర్ట్ లో కనిపించినప్పుడు ఒరే నారాయణ ఏంట్రా మరి బక్కపల్చగా అయిపోయావు, నీ అడ్రస్ నాకి 100 కిలోలు బెంగళూరు బాదం పిస్తా పంపిస్తాను అన్నది. అదే ఉంటుంది. 100 కేజీలు బాదం పిస్తానా? గట్టిగా అరవకే, చుట్టుపక్కలందరూ తలో కిలో అడుగుతారు. ఏమైనా దిద్రమోహన్ చూడకపోతే హెల్ప్ చేయొచ్చు కదా, లోపల పెట్టు. పట్టు. అలాగే సార్. అయ్యా తీసుకురా. 10 చెప్పాలి మీకు. ఆ, ఏవయ్యా మాకు ఇంకా పెద్ద పెద్ద పార్సల్ తీసుకురావాలి నువ్వు. వెళ్ళొస్తాను సార్. ఆ, వెళ్ళరావే. వెళ్ళొస్తాను సార్. వెళ్ళరావే. వెళ్ళొస్తాను ఓ, సార్. ఇప్పా. ఇదిగో థ్యాంక్ యూ సార్. అమ్మగారు బాదం పిస్తా పార్సల్ చూసి అరిచినట్లున్నారు బాదం సార్. పార్సిల్ చూసి అరిసెట్లేదయ్యా, భయంతో అరిసెట్టుంది. నువ్వు వెళ్ళు. అబ్బ, ఏమైంది? ఆ, ఆ రోజు నేను ప్లే చేసిన గేమ్ కి అట్లా బుక్ అయిపోయాను అనుకో, లెక్చరర్ కి నా తల తినేసింది అనుకో. ఏంటే మాట్లాడావు? వాణ్ణి ఎలా అయినా దెబ్బ కొట్టాలి. ఏమీ అయింది? మొన్న బోర్కాలో నా బెడ్రూమ్ లోకి వచ్చి నావన్నీ చూసేసాడే. ఏంటి, నా మీద కూడా డౌటా? మొన్నట్లో బోర్కాలో వచ్చాడేమోనని భయపడ్డానే. నువ్వు వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు. వాడి మొహం, వాడికంత సీన్ లేదే. ఎలా అయినా సరే దెబ్బకు దెబ్బ కొట్టాలి. ఎలా చెప్తా. రేపు బోర్కా లేకుండా మా ఇంటికి రావే. ఒకే దెబ్బకు 2 పిట్టలు. రెండో పిట్ట ఏంటి? మనం ఆడబోయే నాటకంతో పెళ్లి క్యాన్సిల్. వీళ్ళు పెళ్లికి ఒప్పుకోవడం లేదంటే కొంపదీసి వీళ్ళిద్దరూ వేరే వాళ్ళని లవ్ చేయడం లేదు కదా. నా కొడుకు సంగతి ఏమో గాని నా కోడలు మాత్రం అటువంటి పంచేదిరా బంగారం. బావా, నా కూతురు నువ్వు అనవసరంగా సపోర్ట్ చేయొద్దు. అది ఇంట్లోనే అట్టుండేది, బయట పోతే ఎలా ఉంటుందో నీకేం తెలుసు. పాప మా అల్లుడు అమాయకుడు, నా కూతురికి ఇచ్చి పెళ్లి చేశాక ఏమైపోతాడో ఏమో. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. అలా అంటే ఎలారా, మా అల్లుడు అమాయకుడు. మీ సూర్య ఏమీ అమాయకుడు కాదు. ఎవరమ్మా నువ్వు? మీ అల్లుణ్ణే అడగండి. శ్రీలత ఫ్రెండ్ అంకుల్. చూసారా ఎంత ధైర్యంగా తప్పు ఒప్పుకుంటున్నాడో? తప్పేంటి? అలా తప్పుకోకండి, నిజమేంటో ఇప్పుడైనా చెప్పేయండి. అసలు ఏం జరుగుతుందమ్మా ఇక్కడ, నాకేం అర్థం కావట్లేదు. నాకు ఏం అర్థం కావడం లేదు. రోజు మీ అమ్మాయి కోసం నేను మీ ఇంటికి వస్తుంటే ఈ సూర్య నన్ను లైన్ లో పెట్టాడు అంకుల్. నేను అమ్మా లైన్ లో పెట్టడానికి నువ్వేమన్నా ల్యాండ్ ఫోన్ వా? రైట్, నోర్మీరా నువ్వు చెప్పమ్మా. అలా లైన్ లో పెట్టి పెట్టి వన్ ఫైన్ మార్నింగ్ ఐ లవ్ యూ చెప్పేశాడు అంకుల్ మీ సూర్య. అరే ఇదంతా అబద్ధం డాడ్. అడ్డగాడిలా పెరిగావు, బుద్ధి లేదురా నీకు? మీ డాడీ ఎక్కడుంటాడమ్మా? బాలానగర్. యాక్చువల్ గా నాకు వేరే అబ్బాయితో మ్యారేజ్ ఫిక్స్ అయింది. మరి ఇక్కడికి వచ్చింది దేనికమ్మా? అక్కడికి మీ సూర్య వచ్చి గొడవ చేస్తాడేమోనని. అందుకేరా ఈ వెధవ పెళ్ళొద్దంటున్నాడు. నీకేం భయలేదు, వెళ్ళమ్మా. వీడి తాట నేను తీస్తా. అది కాదు డాడీ, నా మాట వినండి. ఇది కాదురా. డాడీ, నేను చెప్పేది వినండి. అడో. కూరగాయలమ్మా కూరగాయలు నిన్న రాలేదేంటి? ఏం కావాలి? ఎలాగా ఫ్రెషేనా? అన్ని ఫ్రెష్. అవును, పక్క వీధిలో వెంకాయమ్మ లేచిపోయిందంట, నిజమేనా? ఈ చేతిలో కాయ 30. రేటుదే ఉందిరా, ముందా విషయం చెప్పు. ముందు డబ్బులు ఇవ్వండి, తర్వాత చెప్తాను. లేచిపోయిన మాట వాస్తవమే, కానీ వాళ్ళ ఆయనతో. దీని 30 ఎందుకు? 10 చాలే. పొద్దున్నే భలే బేరం తగిలింది. కూరగాయలమ్మా కూరగాయలు, తాజా కూరగాయలు, బ్రహ్మాండమైన కూరగాయలు. బ్యూటిఫుల్. రండమ్మా రండి. టమాటాలు ఎంత? 30 రూపాయలే. అయ్యి బాబాయ్ 30 రూపాయలు. ఏ అమ్మాయి, కొత్తగా వచ్చిన వగలాడి నువ్వేనా? ఎస్, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లమే. ఈ కాలనీలో సంసారాలు ఉంటారు, కాస్త డ్రెస్ మెయింటైన్ చేయి. అవసరమైతే ఇది కూడా ఇప్పేస్తా. నా డ్రెస్ నా ఇష్టం. ఇంతకీ పెళ్ళయిందా? అయ్యింది. టైం లేక మా హస్బెండ్ జస్ట్ తాళి కట్టి దుబాయ్ వెళ్ళిపోయాడు. కమింగ్ సూన్ ఫస్ట్ నైట్. ఆ రోజే వాడు దినం కూడా. అమ్మా కూరగాయలు. వగలాడికి అమ్ముకో. రసాన్ని వదిలేసి ఏడారిలో ఎండమావుని వెతుక్కుంటూ వెళ్ళాడు.
వేస్ట్ చూడమ్మా మీ ఆయన దుబాయ్ వెళ్ళాడన్నావుగా నీకు ఇవి ఇవి కాదు కానీ ఇది తీసుకో వేడి తగ్గుద్ది. నో వెజిటేరియన్, ఓన్లీ నాన్ వెజ్. మై బాడీ ఈస్ ఫిట్. సార్ సార్ సార్, డబ్బులండి సార్, డబ్బులండి. అదేంట్రా శత్రువులు నాకు ఇష్టం అని చెప్పి కవలించుకోబోతున్నావు? నా లైఫ్ ఏమైనా పర్వాలేదే, డాడీ అంకుల్ కల్లో కూడా విడిపోవడం నేను ఊహించుకోలేను. మనం ఎన్నో ఇష్టపడతాం, ఇష్టపడినవన్నీ పొందుతామా? నా పెళ్లి కూడా అంతే. ఎవడైతే లైఫ్లోకి రాకూడదని కోరుకున్నానో వాడే వస్తున్నాడు. కాలమే చెప్పాలి దీనికి సమాధానం.